పాపకు పాలు పట్టాను. నువ్వు అన్నం తిన్నావా బావా? అయితేరా తిందువు గాని. జ్యోతి, ఏం బావా? నీకు విషయం చెప్పాలి. ఏమిటది? రేపటి నుంచి నువ్వు ఇంటికి రావద్దు. బావా? అవును జ్యోతి, నువ్వు రోజు ఇంటికి వస్తున్నావు. నా బిడ్డకు తల్లి లేని లోటు. నిజానికి నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ లోకులు వాళ్ళ నోళ్ళు ఊరుకు నిన్ను నన్ను కలిపి కట్టుకథలు అల్లుతారు. నాకు ఎలాగో తీర నష్టం జరిగిపోయింది. తలెత్తుకోలేక సంఘంలో జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నా వల్ల కానీ నా బిడ్డ వల్ల కానీ నీ బ్రతుకు ఎలాంటి కష్టం కలగకూడదు. నీ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరగకూడదు. నీ పెళ్లికి ఎలాంటి అంతరాయం కలగకూడదు. అందుకే రేపటి నుంచి నువ్వు ఇంటికి రాకుండా ఉంటే మంచిది అని అర్థం చేసుకో. అమ్మా ఏడుస్తావు. బావన్న దాంట్లో తప్పే ఉంది. నీ మంచి కోరే చెప్పాడు. పాప ఆఫీస్ చేసిన పని వల్ల మనందరం ఏడవలసి వచ్చింది. నేను వెళ్ళకపోతే బావ ఒకడు పాపను ఎలా చూసుకుంటాడు? దానికి ఏ టైంకి ఏం కావాలో అన్ని అమర్చి పెట్టగలరా? నిజమే, కానీ మనం ఏం చేయగలం? పసిబిడ్డను నువ్వు చూసుకోలేవు బాబు. నేను తీసుకెళ్తానంటే నా మాట విన్నాడా? ఇదంతా మన కర్మ. ఈ విషయంలో మనం చేసేది లేదంటావా? ఏముంది, అది చేసిన పనికి జీవితం అంతా ఏడవడం, మనవరాళ్ళు కూడా ముద్దాడుకోలేని దౌర్భాగ్యానికి కుమిలిపోవడం. ఈ జరిగిన పొరపాటులు కొంత బాధ్యత నాది ఉంది పూర్ణ. మీ బాధ్యత? అవును. అతనికి మన అమ్మాయి తగింది ఎంత మాత్రం కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినానే వినిపించుకోలేదు. పెళ్ళయ్యాక దాని గుణం మార్చుకుంటుంది అని ఆశపడ్డానే కానీ ఇలా మనకందరి గుండెల్లో చిచ్చురగులుస్తుంది అనుకోలేదు. జరిగిన పొరపాటును దిద్దుకోవాలి. మన అల్లుడికి అన్యాయం జరిగిపోయింది. అతనికి న్యాయం చెయ్యాలి. ఎలా? ఏం చేస్తారండి? అతనికి మన జ్యోతినిచ్చి పెళ్లి చెయ్యాలి. ఏమిటి మావయ్య ఉన్నది? నాకు మళ్ళీ పెళ్ళే? వద్దు మావయ్య, నాకు అలాంటి ఆలోచన లేదు. నాతో కలిసి 7 అడుగులు వేసిన మనిషి, నాతోనే జీవితాంతం గడుపుతాన్న మనిషి మధ్యలోనే మాట తప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బంధం ఎందుకు మావయ్య? ఎలాగో ఒంటరి వాడిని అయిపోయాను. ఈ జీవితం లాగే ఒంటరిగానే గడిచిపోయి నా జీవితం ఆరిపోయిన దీపం లాంటిది. ఇక ఏ జ్యోతి తిరిగి వెలిగించలేదు. లేదు బాబు, మా జ్యోతి తప్పకుండా నీ జీవితానికి వెలుగునిస్తుంది. వద్దు మావయ్య, జ్యోతికి వేరే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నా మాట వినండి. మా మాట కూడా కాస్త విను బాబు. కన్న పాపానికి మేము, కట్టుకున్న నేరానికి నువ్వు, తోడపుట్టిన దురదృష్టానికి దాని చెల్లెలు అందరం బాధపడుతున్నాం. అది గడప దాటిన క్షణం నుంచి నీ మావయ్య కానీ నేను కానీ కంటి నిండా నిద్రపోయావా, కడుపు నిండా తిండి తిన్నావా? ఒక్కళ్ళ మొహాల్లోనైనా కనీసం చిరునవ్వు కనిపించిందా? ఎవరికీ మనశ్శాంతి లేకుండా ఎంతకాలం ఇలా? అది పెట్టిన చిచ్చు కన్నీళ్లతో ఆరిపోయేది కాదు బాబు. నా మాట విను. నువ్వు మా జ్యోతిని పెళ్లి చేసుకుంటే దీనికో తల్లి దొరుకుతుంది, మాకు మనశ్శాంతి దక్కుతుంది. అల్లుడు, నువ్వెవరివో ఎక్కడి వాడివో అయితే ఇలా అడగడానికి నాకు నోరు వచ్చేదే కాదు. కానీ మేనల్లుడుగా రక్త సంబంధం ఉన్న మనిషిగా అడుగుతున్నాను. కాదను. మావయ్య, నువ్వు చిన్నవాడివి, ప్రార్థించకూడదు. నేను పెద్దవాడిని, ప్రాధేయపడకూడదు. కానీ ఇప్పుడు ఆ రెండు చేస్తున్నాను. ఇవి చేతులు కావలుడు. మావయ్య, అలాగే మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి.
అమ్మా జానకి, ఏమ్మా కులాసయ్యనా? తాలూకా ఆఫీసులో పనుండి వచ్చాను. ఏదో నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, ఓసారి చూసి పెడదామని వచ్చా. అబ్బో, ఇల్లు చాలా బాగుందమ్మా, చాలా పెద్ద ఇల్లు. ఈ సోఫాలు, కుర్చీలు, టేబుల్స్, లైట్స్ చాలా ఖరీదుంటాయి అనుకుంటాను. చాలా సంతోషం తల్లి. మీ నాన్న ఏడుస్తూ అన్నాడు, ఒరే పంతులు, పెద్దది ఎలా చేసింది ఏంట్రా అన్నాడు. నేనన్నాను, ఊరుకోరా పిచ్చోడా, అదేం తెలివి తక్కువది కాదు, ఏదో గొప్పతనం లేదే ఇంత పని చేస్తుందా అని నేనన్నాను. నేను అన్నది కరెక్టేనమ్మో, లేకపోతే ఆ పేదరాంబాబు నీకు ఇవన్నీ ఎక్కడ తెచ్చి పెట్టగలడు? అమ్మా అతను అదే ఇంతకీ అతను ఏమన్నారు జానకమ్మ తల్లి? భర్త అనడానికి కుదరదు, ఎందుకంటే అతను నీ మెళ్ళలో తాడి కట్టలేదు కనుక. పోనీ నేను అతని భార్య అందామా, అది కుదరదు. ఏమనాలబ్బా? ఏమిటో ఏమనాలు యథోపరికి తోచావడం లేదు. పాఠాలంటే చెప్తాను గాని భాష గురించి అంతగా తెలియదమ్మా. పోనీ ఏమనాలో నువ్వు? అదేమిటమ్మా, అదేమిటి ఎడుతున్నావా? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. నువ్వేదో ఆనందంగా సుఖంగా ఉన్నావేమో చూసి పెడదామని నేను వస్తే ఏడుస్తావేమిటమ్మా? సైలెన్స్ సైలెన్స్. అమ్మా ఏడవకూడదు. మాస్టారు, నేను తప్పు చేశాను మాస్టారు, తప్పు చేశాను. చచ్చా ఏడవకమ్మా, చేసిన తర్వాత తప్పని తెలిస్తే ప్రయోజనం లేదమ్మా. చూడమ్మా, నీకు గుర్తుందో లేదో, నీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వేమన శతకంలో పద్యం, కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత. ఆ పద్యం నువ్వు తప్పు చదివితే నిన్ను నేను బెత్తంతో కొట్టాను. మరుసటి రోజు కరెక్ట్గా అప్పచెప్పావు. కానీ నీవు ఇప్పుడు పెద్దదానివి, బెత్తంతో మందలించవలసిన వయసు కాదు నీది. సరిదిద్దడానికి వీలున్న తప్పు కాదు నువ్వు చేసింది. అది పద్యం, ఇంకోసారి చదివితే వస్తుంది. కానీ ఇది జీవితం. ఇంకో జన్మ ఎత్తితే గాని చేసిన పొరపాటు సరిదిద్దబడదమ్మా. ఈ జన్మకింతే. సైలెన్స్ సైలెన్స్. అమ్మా మాస్టారు, బాగున్నారా మాస్టారు? ఎవరు? మురళీ బాబా? చాలా కాలం అయిందా నిన్ను చూసి. చాలా సంతోషం బాబు. నీలో బాగా మార్పు వచ్చేసిందే. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు నేను ఇచ్చిన పాఠాలు నువ్వు గడగడ అప్పచెప్పేస్తుంటే మా మురళీబాబు చాలా తెలివిగలవాడు, బాగా చదివేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించేసి కలెక్టర్ ఉద్యోగాలు అవి చేసేసి మా ఊరికి పెద్ద పేరు తీసుకొస్తాడని నేను అందరికీ చెప్తుండేవాడిని. కానీ బాబు, మన ఊరి పేరు, పరువు, ప్రతిష్ట ఇలా బజారు పాలు చేస్తావని అనుకోలేదయ్యా. మాస్టారు, అర్థమైంది మాస్టారు, మీరేమంటున్నారో అర్థమైంది. చూడండి, మేమేదో కాని పని చేశామనో చేయకూడని పని చేశామనో మీరందరూ అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, ఆమెకు తన భర్తతో సుఖం లేదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను. అందుకే అర్థం లేని ఈ కట్టుబాట్లని కాదనుకొని మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ పని చేశాం. మేం చేసిన దాంట్లో తప్పే ఉంది. ఏమిటి ఏమిటి బాబు, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదంటావా? ఆ సంగతి ఆ పిచ్చి పిల్లలు చెప్పవా బాబు? చూడు, ఏదో తప్పు చేశానని ఏడుస్తుంది పాపం. చూడు ఆయన, ఒక ఆడ మగ కలిసి కాపురం చేయడానికి రూపం, డబ్బు ముఖ్యం కాదయ్యా. అవే ముఖ్యం అయితే ఈ పవిత్ర భారతదేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండవు, ఉండబోవు. భర్తలో ఏదో లోపం చూశానని భార్య భర్తను వదిలేసి, భార్యలో ఏదో లోపం చూశానని భర్త భార్యను వదిలేస్తే మన సాంప్రదాయాలకి ఆచారాలకి అర్థం లేదు, మనకు బ్రతుకు లేదు నాయన. బాబు, అన్నేళ్లు లంకలో ఉండి నా భర్త వస్తాడు, నన్ను రక్షిస్తాడని ఆశగా ఎదురు చూస్తూ జీవించింది కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా సీతాదేవిని ఇంకా దేవతగానే కొలుస్తున్నాం. భర్త కుష్ఠరోగైనా నెత్తి మీద పెట్టుకుని అష్టకష్టాలు పడింది కాబట్టి సుమతిని మహాపతివ్రత అన్నాం. బహుశా వాళ్ళు నీ అంత తెలివిగలవాళ్ళు కాకపోవచ్చు. చివరికి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే, ముమ్మాటికి నువ్వు చేసింది తప్పు తప్పు తప్పు. మాస్టారు,
ముసలివాడిని. నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మన్నించు. వస్తానమ్మా. మాస్టారు, నేను మీ కూడా వచ్చేస్తాను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి మాస్టారు, తీసుకెళ్ళండి. ఏమిటమ్మా, ఏమిటి పిచ్చి తల్లి? వస్తావా? ఎక్కడికి వస్తావు? ఎవరి దగ్గరికి వస్తావమ్మా? నా కూతురు చచ్చిపోయిందని తర్పణం వదిలేసిన మీ నాన్న ఇంటికి వస్తావా? తప్పు చేసిన నిన్ను మళ్ళీ ఎప్పుడూ ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని వెలేసిన ఆ ఊరికి వస్తావా? పోనీ రాంబాబు ఇంటికి తీసుకెళ్దామంటే నిన్న రాత్రి నీ చెల్లెలతో అతనికి పెళ్లి జరిగిపోయింది. అంతేనమ్మా, అంతే. ఒకసారి గడప దాటిని ఏ ఆడదాని బ్రతుకైనా జీవితాంతో సైలెన్సేనమ్మా, సైలెన్సే, సైలెన్సే. అయ్యో, ఉండు బావా. ఈ గదిలో ఒక్కగానే ఉంది. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చుగా. అమ్మగారు కృష్ణాలు పోస్తున్న అంటించుకుంటున్నారు. అయిన వాళ్ళందరినీ కాదనుకొని నాతో వచ్చింది చచ్చిపోవటానికి. ఆ జానకి కాదు, కానీ గడప దాటినాడే నేను చచ్చిన దాంతో సమానమని తెలుసుకోలేకపోయాను. అసలు అసలు తప్పంతా నాది చిన్నబాబు. జరిగింది తప్పే అయితే అందులో ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంది. నాతో రమ్మనమని అడగటం నా తప్పైతే రావటం నీ తప్పు. నా కూడా రావటానికి నీకున్న ధైర్యం నాతో జీవితం పంచుకోవటానికి లేకపోయింది. జానకి, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నిన్ను లేవ తీసుకొచ్చానన్న చెడ్డ పేరుతో పాటు నీ చావుకు కారణమయ్యానన్న అపకీర్తి కూడా నాకు వచ్చేది. ఇప్పుడు నీ మనసు నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాతో కలిసి జీవించలేవు. అందుకే నువ్వు తిరిగి మనూరెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను. ఎవరింటికి వెళ్ళక్కర్లేదు జానకి. ఊరు బయట ఉన్న తోటలో నాకు చిన్న ఇల్లు ఉంది. అందులో నువ్వు సుఖంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీ వాళ్ళెవరో నీతో మాట్లాడకపోయినా కనీసం కళ్ళెదురుగా అయినా కనిపిస్తారు. అయితే ప్రొద్దుటే ప్రయాణానికి సిద్ధంగా ఉండు. ఈ రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నేను వెళ్తున్నా చిన్నబాబు, నేను వెళ్తున్నా చిన్నబాబు.
చిన్నబాబు, చిన్నబాబు, చూడవే ఆ ముద్రస్తుడు వస్తుంది. దాని మొహం చూస్తే ఆ పాపాలన్నీ మనకి అంటుకుంటాయి. అది చూడకండి, చూడండి. ఆవిడ గారు వచ్చిందట, తెలిసిందా? ఎవరావిడే? పెద్ద తెలియనట్టు అడుగుతావే, అదే ఆ జ్యేష్ఠాలమ్మ. మళ్ళీ తగలడిందటగా. జ్యేష్ఠాలమ్మా? ఆ పేరు ఇప్పుడు వినలేదే. ఇదిగో, ఇలాంటి సమాధానాలు చెప్తే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. చిచ్చి, మళ్ళీ ఊరు రావడానికి మనసు ఎలా ఒప్పిందో. అంత సిగ్గుమాలను పనిచేసిన తర్వాత కూడా. రామరామ. ఏంటో రామరామ కృష్ణ కృష్ణ, అసలు విషయం ఏంటి చెప్పు. అట్నుంచటే పోతుంది అనుకున్నాను. ఆవిడ గారి గురించి ఇక్కడ ఎవరు బెంగ పెట్టుకున్నారని వచ్చింది మళ్ళీ. ఆవిడ గారు ఈవిడ గారు ఏమిటో గోళ, అసలు సంగతి సూటికి చెప్పు. ఎందుకు రాద్ధాంతం? అవును, ఎందుకు ఎవరావిడే? ఇంకెవరు? ఆవిడే, ఆ జానకమ్మ గారు. ఒకప్పటి మా అక్కయ్య గారు. ఊరవతల తోటలో ఉందట. నువ్వు చూడలేదా? లేదు. అయినా ఆవిడ విషయం మనకెందుకు? వస్తే ఎవడకు కావాలి, రాకపోతే ఎవడకు కావాలి. అవునులే. ఇదిగో, నువ్వు గాని ఆ చుట్టుపక్కలకి వెళ్ళినట్టు తెలిసిందో నేను ఊరేసుకొని చచ్చిపోతాను, గుర్తుంచుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఎందుకు వెళ్తాను? అయినా ఒకసారి మనల్ని కాదని వెళ్ళిపోయిన మనిషి గురించి మాట్లాడడం అనవసరం. ఏదో ఆపుకోలేక అన్నానులే బావా. అవును, అసలు నువ్వేం తినలేదేంటి? ఉండు, నేను తినిపిస్తాను.